ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి 2025 సంవత్సరం జనవరి మాసంలో 2వ పునరుద్ధాన దినమున మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనకిచ్చిన కృప, మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. మరి గడిచిన వారములో మరి మా అన్నయ్య గారు, అంటే మా పెద్దనాన్న కుమారుడు, మా జనరేషన్లో పెద్ద ఆయన మరి గనుపల్లి నాగభూషణం గారు, మరి ఆయన 8వ తారీఖున ప్రభువునందు నిద్రించారు. సో మరి ఆ యొక్క కార్యక్రమానికి కూడా మేము రావటం జరిగింది. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించేలాగా మనం మీ అందరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ రోజున లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి, లేదంటే కొన్ని వారాలుగా, రోజులుగా మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి మనం అంత్య దినాల్లో ఉన్నాం అనేది వాస్తవం. కాబట్టి అదేవిధంగా న్యూ ఇయర్ రోజు క్రొత్తది ఏది లేదు. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు తప్ప, యేసుక్రీస్తుకు సంబంధించిన తప్ప ఏది ఈ లోకంలో క్రొత్తది లేదు అనే విషయం. అంతేకాకుండా గడిచిన వారము మనందరము కూడా పరలోక సంబంధమైనటువంటి, లేదంటే పరలోకములో, పరలోక స్థలములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నామనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. సో అయితే ఈ ఆశీర్వాదాలని, లేదంటే ఈ వాగ్దానాలని స్వతంత్రించుకోవటం ఎలా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు పలానాది శాంక్షన్ చేశామని గవర్నమెంట్ వారు చెప్పినప్పుడు అది శాంక్షన్ అయినట్టే. కానీ అది ఏమంటారు, వాస్తవంలో, లేదంటే వాస్తవికంగా అది రూపం దాల్చాలని అంటే కొంత ప్రాసెస్ ఉంటుంది. అవునా? సో ఇంతమందికి ఇళ్ళు ఇస్తున్నాం, లేదా ఇంతమందికి ఇది ఇస్తున్నాం అని అన్నప్పుడు గవర్నమెంట్ వారు వచ్చేసేవు, మనకు వచ్చేవు. సో అర్హులైన మనం ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు ఒక డేట్ నిర్ణయిస్తారు. మన ఇష్టం కాదుగా. నాకు కావాలండి ఇల్లు ఇచ్చేయండి, గృహప్రవేశం చేసుకుంటాను ఎవరు వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్కి వాళ్ళు మీ చేతికి అప్పగించి వాళ్ళు ఫోటోలు దిగి అడ్వైస్ చేసుకుంటారు. అది వేరే విషయం. వాక్యములో కూడా మనము వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి, ఏం అవసరం మనకనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకా చెప్పాలంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అసలు ఇప్పుడున్నటువంటి కాలంలో, అంత్య దినములలో అవసరమైంది ఏంటి మనకి, అది నేర్చుకోవాలి. అది తెలుసుకొని నేర్చుకొని మనం దాన్ని కలిగి ఉందాం. హల్లెలూయా. సో నీడ్ ఆఫ్ ది అవర్, నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటో మనం చూద్దాం. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హీబ్రూస్ 10th చాప్టర్ 32nd వర్స్ ఫస్ట్ లైన్ చదువుతాను. తర్వాత మీకు ఈ యొక్క వాక్యాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను దేవుని కృపలో. చూడండి, హీబ్రూస్ 10th చాప్టర్ 32nd వర్స్. బట్ కాల్ టు రిమెంబరెన్స్ ద ఫార్మర్ డేస్. అంటే ఈ అంత్య దినములను, లేదంటే ఈ ఆఖరి రోజులు ఏదైతే ఉన్నాయో, గడియలు ఉన్నాయో, వాటిని జ్ఞాపకం ఉంచుకోనండి అని చెప్పి తర్వాత మాటలు మనం వీటిని తర్వాత ధ్యానిద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను చదవబోయే వాక్య వచనము 36వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. సో అంత్య దినములలో, ఆఖరి దినములలో మనకేం అవసరం అనేది ఇంతకుముందు నేను అడుగుతూ వచ్చాను. దానికి ఆన్సర్ 36వ వచనంలో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం ఏమనుందంటే, ఫర్ ఏ హ్యావ్ నీడ్ ఆఫ్ పేషెన్స్. సో ఈ అంత్య దినాల్లో మనకి అవసరమైంది ఏదన్నా ఉంది అని అంటే అదేంటంటే ఓర్పు. ఏంటది? ఓర్పు. వీ నీడ్. నీడ్ అంటే ఏంటంటే అవసరం. ఇంకా నీడ్ అంటే అది లేకుండా మనం ఉండలేమని అర్థం. వాంట్ ఈస్ డిఫరెంట్. గ్రీడ్ అంటే ఇంకా వేరు. నీడ్ అంటే అత్యవసరమైందని అర్థం. సో ఈ అంత్య దినములలో, ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి, ఏదో 2025 న్యూ ఇయర్, జనవరి అన్ని కొత్త సంవత్సరం, కొత్త నెల అంటే కాదు. లాస్ట్ డేస్లో ఉన్నాం మనం. ఎన్ని న్యూ ఇయర్లు వస్తే అంత మనం చివరికి వెళ్ళిపోతున్నాం అని అర్థం. సో అంత్య దినాల్లో మనకు అత్యంత అవసరమైంది ఏమని వాక్యం చెప్తా ఉందంటే, ఏ హ్యావ్ అ నీడ్ ఆఫ్ పేషెన్స్. ఓర్పు అనేది ఎంతో అవసరం అంట మనకి. ఎప్పుడు? దట్ ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా గమనించండి.
ఓర్పు మనకి చాలా అవసరం. ఎప్పుడు? దేవుని చిత్తమును జరిగించిన తరువాత. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. మనకి ఓర్పు అవసరము ఎప్పుడు? దేవుని చిత్తమును నెరవేర్చిన తర్వాత. దేనికోసం? ఏ మైట్ రిసీవ్ ద ప్రామిస్, వాగ్దానమును స్వతంత్రించుకోవటానికి. అది బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మనం ప్రామిస్ కార్డుగా సంవత్సరానికి కూడా తీసుకుంటాం, కానీ ఏది జరగదు. కారణం ఏంటంటే, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటం అనంటే దానికి రహస్యం ఏంటంటే, వాక్యములో ఉన్నటువంటి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనకు చేసిన వాగ్దానాలని స్వతంత్రించుకోవాలంటే, ఇప్పుడు మనం అంత్యదినాల్లో ఉన్నాం, మనం స్టార్టింగ్లో లేము. ఇది అంత్యదినాల గురించి చెప్తున్న మాటే. ఇప్పుడు మనకేం అవసరం? ఓర్పు. ఓరిమి అన్నా, ఓర్పు అన్నా, సహనం అన్నా ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. ఓరిమి అన్నా, ఓర్పు అన్నా ఒకటే. బట్ ఇంగ్లీష్లో అందుకని అన్నిటికీ పేషెన్స్ అనే ఉంటుంది. మరి ఎంతమందికి ఈ రోజున పేషెన్స్ ఉందండి చెప్పండి? ఎంతమందికి ఓర్పు ఉంది ఈ రోజున? ఓర్పు అనేది లేనే లేదు. ఓర్చుకోవటం ఉందా? లేదు. అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు. ఒక పని చెప్పాం, పిల్లడికో పాపకో పని చెప్పాం, చేయలేదు. ఇంకోసారి చెప్పాం, అయినా చేయలేదు. ఇంకోసారి చెప్పాం, ఎన్నిసార్లు చెప్తావయ్యా అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది చేయలేదు, అక్కడ అవిధేయత వచ్చేసింది. రెండోసారి చెప్తే కోపం వచ్చేస్తుంది. అసలు ఓర్పు అనేది లేకపోవటం వల్ల ఈ రోజున క్రైస్తవ సమాజము, లేదంటే క్రైస్తవ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఈ రోజున 100 కుటుంబాల్లో 90 కుటుంబాలు విచ్ఛిన్నమై ఉన్నాయి ఈ రోజున. దానికి కారణం ఏంటంటే ఓర్పు లేదు. ఓర్పు లేదు. ఓర్చుకోగలగాలి. ఓర్చుకున్నప్పుడే దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఈ ఓర్చుకోవటం, ఓర్పు అనేది ఎప్పుడు కలిగి ఉండాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత. అసలు దేవుని చిత్తం తెలుసా క్రైస్తవులకి? తెలుసా? తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తం తెలీదు. వారి జీవితం పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలియదు. తెలియాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే నీ పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అది దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడి నీకు తెలియజేస్తాడు. నీకు తెలియజేసినప్పుడు నువ్వేం చేయాలి? దానికి విధేయత చూపించి దాన్ని నువ్వు చేయాలి. చేసి ఓర్పుతో ఎదురు చూసినప్పుడు దేవుని వాగ్దానాలు నీ జీవితంలో స్వతంత్రించుకుంటావు. అసలు ఈ కాన్సెప్టే లేదు క్రైస్తవ జీవితంలో. అందువలనే వాగ్దానాలు ఎన్నో కుప్పలుగా ఉన్నప్పటికీ, వేలల్లో ఉన్నాయి వాగ్దానాలు బైబిల్లో, కానీ ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చబడలేని పరిస్థితిలో క్రైస్తవులు ఉన్నారు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా మీరు? దేవుని పనిని చేస్తున్నారా మీరు? దేవుడు చేయమని చేస్తున్నారా మీరు? చేసిన తర్వాత కూడా ఓర్పు కలిగి ఉన్నప్పుడు మీరు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి సమయం దగ్గరైంది. ప్రభు రాకడ దగ్గరైంది. మనం పోయే సమయం కూడా దగ్గరైంది. పిల్లలు అంటున్నారు, ఏంటి పాప ఈ మధ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారని వెళ్తున్నావు అని. ఎందుకంటే 31వ తారీఖు మా స్నేహితురాలి భర్త గారు చనిపోతే వెళ్ళాం, మళ్ళీ 8వ తారీఖు మా అన్నయ్య గారు చనిపోతే మళ్ళీ వెళ్ళాం. కానీ ఇవే అంటే వయసును బట్టి, లేదంటే పరిస్థితులను బట్టి జరుగుతున్నాయి. మనం ఎప్పుడో తెలియదు మనకి. కానీ మనకి ఇవ్వబడిన వాగ్దానం ఉందే, పరలోక రాజ్యం, నిత్య జీవం. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత ఓర్పు కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని మనందరం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఫస్ట్ యు నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యువర్ లైఫ్. అందరి పట్ల దేవుని చిత్తం ఒకటే. అదేంటంటే మనందరం కూడా యేసుక్రీస్తు వలె జీవించాలనేది దేవుని చిత్తం.
అందరి పట్ల దేవుని చిత్తం ఒకటే, మనందరము కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి అనేది. అందరి పట్ల దేవుని చిత్తం ఒకటే, ఏంటంటే మనము ఆయన సంఘం అనే శరీరంలో ఉండాలి అని. అయితే సంఘం అనే శరీరంలో అన్ని అవయవాలు ఒకే పని చెయ్యవు కదా. శరీరం అంతా కన్నులే ఉండవు కదా, శరీరం అంతా చేతులే ఉండవు కదా. ఆ విధంగా యేసు క్రీస్తుని నమ్మిన విశ్వాసిగా ఆయన శరీరమైనటువంటి సంఘము యొక్క శరీర భాగముగా నువ్వు ఏ భాగమై ఉన్నావో, నీ పట్ల దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో అది నువ్వు తెలుసుకోలేకపోతే దాన్ని ఎలా నెరవేరుస్తావు? అది తెలుసుకోవాలి. అందరూ పాటలు పాడలేకపోవచ్చు, ఆరాధించలేకపోవచ్చు. కొంతమందికే ఆరాధించేటువంటి కృప దేవుడు ఇస్తాడు, ఆ స్వరము కానీ అది కానీ. అందరూ వాక్యము బోధించలేకపోవచ్చు, కొంతమందికి అది ఇస్తాడు. కొంతమందికి పరిచర్య చేసే భారం ఇస్తాడు, పని చేస్తారు వారు సహవాసంలో, సంఘములో వారి శక్తిని ధారపోస్తారు. కొంతమంది వారికి దేవుడిచ్చిన దాంట్లోంచి దేవుని పనికి సహకరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మన పట్ల దేవుని చిత్తం ఏదైతే ఉందో అది తెలుసుకొని నెరవేర్చి ఓర్పుతో మనం ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం, మనం క్రైస్తవులుగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం ఎవరిగా ఉన్నాం ఈ లోకంలో? చెప్పండి. క్రైస్తవులుగా ఉన్నాం. క్రీస్తు సంబంధులం. మనం క్రీస్తు సంబంధంలో. యేసుప్రభు వారు కూడా దీని గురించి ముందుగానే చెప్పారు. ఒకసారి చూద్దాం, యేసుప్రభు వారి మాటల్లో చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. లూక్ గాస్పెల్ 21st chapter 16 to 19 verses. And ye shall be betrayed both by parents and brethren and kinsfolks and friends, and some of you shall they cause to be put to death, and ye shall be hated of all men for my name's sake. But there shall not an hair of your head perish. In your patience possess ye your souls. చదవమ్మా. తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగించబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. చూసారా? యేసుప్రభు చెప్పారు ఇది ముందే. అది జరిగింది, జరుగుతుంది, జరుగుతూనే ఉంటది. తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తారు, స్నేహితులు కూడా ద్వేషిస్తారు, బంధువులు ద్వేషిస్తారు, మనకి వ్యతిరేకంగా తిరగబడతారు. ఎందుకంటే మనము యేసు ప్రభు నామాన్ని కలిగి ఉన్నాం. అంతేకాదు ఆయన మార్గంలో జీవిస్తున్నాం కాబట్టి, ఆయన చెప్పినట్టుగా మనం చేస్తున్నాం కాబట్టి. తప్పు చేసే సహోదరుడికి చెప్పమని వాక్యం చెప్తుందా లేదా? చెప్తుంది. ఆ పని మనం చేస్తే వాళ్ళకి మనం ఏమవుతున్నాం? విరోధులం అయిపోతున్నాం. ఎందుకు ఇలా జరిగిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు అలాగే జరుగుద్దని. కానీ జాగ్రత్తగా గమనించండి. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. What a great protective promise we have. ఎంత భద్రతతో కూడిన వాగ్దానం చూసారా? సినిమాల్లో డైలాగులు ఉంటాయి కదా, ఆ టైపులో ఉంది ఇది. మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదు. అంటే ఎంతమంది మనల్ని వ్యతిరేకించినా, ఎంతమంది మనల్ని ద్వేషించినా, ఎంతమంది మనల్ని శత్రువులుగా భావించి మనల్ని ఏమన్నా ఆపదకి గురి చేద్దామని ప్రయత్నించినా మన ఒక వెంట్రుక కూడా, అందుకే చెప్తాడు ప్రభు, ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. 2 పిచ్చుకలు కొనబడినప్పటికీ అందులో ఒకటి చంపబడాలంటే ఆయన ఆజ్ఞ ఉండాల్సిందే.
అదేవిధంగా ఈ రోజున ఎక్కడైనా పర్సిక్యూషన్ జరుగుతుంది, సేవకుల్ని కానీ విశ్వాసులు కానీ హింసిస్తున్నారంటే అదేదో వాళ్ళు ఏదో బలవంతులనో వాళ్ళ దగ్గర మెజారిటీ జనం ఉన్నారనో కానే కాదు. ప్రభు అనుమతి ఉంది కాబట్టి వాళ్ళు ఆ పని చేయగలుగుతున్నారు, అంతకుమించి వేరే ఏమీ లేదు. నేను 2014లో వికారాబాద్లో హెబ్రోన్ పాస్టర్ గారిని ఒక ఆయన్ని పొడిచి చంపేశారు. ఆ సమయంలో మరి మేము అక్కడికి వెళ్ళాము, ఆ ప్రొటెస్ట్లు అన్ని జరిగినాయి, వాటిలో పాల్గొన్నాం, అది వేరే విషయం. నేను ప్రభువుని అడిగాను, అయ్యా ప్రభువా, ఎందుకు నీ సేవకులు నీ బిడ్డలు ఈ విధంగా చంపబడటం ఎందుకు అని అడిగినప్పుడు అప్పుడు 2014లో మెసేజ్ అది. ప్రభు ఇచ్చిన సమాధానం ఎంత గొప్పదో తెలుసా? దేవుని ప్రేమను చాటించడానికి, చూపించడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు కదా. మదర్ తెరిసా లాంటి వాళ్ళని, వాళ్ళ ద్వారా ప్రపంచం అంతా కూడా దేవుని ప్రేమను తెలుసుకుంటూ ఉంటుంది. దేవుని శక్తిని తెలుసుకోవడానికి కూడా దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు. అదేవిధంగా ఆయన త్యాగాన్ని కూడా ఈ లోకం మర్చిపోకుండా అది గుర్తుండటానికి ఆయన వచ్చే వరకు ఎవరో ఒకరు ఆ విధంగా చంపబడుతూనే ఉంటారని దేవుడు సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. వాస్తవా కదా? ఎస్. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఎవరినంటే మన ప్రభువుని. హల్లెలూయా. అటువంటి పరిస్థితి మనకు కూడా రావచ్చు, వస్తే మనం ధన్యులం. ఆమె నేనైతే రావాలని కోరుకుంటాను. హల్లెలూయా. ఈ లోకంలో విలాసవంతంగా జీవించడం కాదు, ప్రభు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ప్రభు అనుమతి లేకుండా నిన్ను నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 19వ వచనం చదవమ్మా. ఇన్ యువర్ పేషెన్స్ పొజెస్ ఏ యువర్ సోల్ అంటున్నాడు దేవుడు. చదవమ్మా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. తెలుగులో ప్రాణములను ఉంది, ఇంగ్లీష్ లో సోల్ అంటే ఆత్మలను రక్షించుకుందరు. సో మనం ప్రభు నామాన్ని బట్టి మన సొంత వాళ్ళ ద్వారా, మన బంధువుల ద్వారా, మన స్నేహితుల ద్వారా ద్వేషించబడినప్పుడు, తిరస్కరించబడినప్పుడు, దూషించబడినప్పుడు మనం కలిగి ఉండాల్సింది ఏంటంట? ఓర్పు. హల్లెలూయా. ఓర్పు లేకుండా నువ్వు కూడా తిరగబడ్డావు అనుకో, ఓర్పు లేకుండా నువ్వు కూడా వాళ్ళని శత్రువులా చూసావనుకో, నువ్వు నీ యొక్క ఆత్మను రక్షించుకోలేవు. అంతే కదా? సో ఈ అంత్య దినాల్లో మనందరి జీవితాల్లో ఇవి జరుగుతున్నాయి అనేది వాస్తవం. నా జీవితంలో అయితే వ్యక్తిగతంగా జరుగుతూనే ఉన్నాయి. రోజు పెరిగిపోతానే ఉన్నారు నన్ను ద్వేషించేవాళ్ళు, రోజు పెరిగిపోతా ఉన్నారు నన్ను శత్రువుగా భావించేవాళ్ళు. కానీ దేవుని మహాకృపను బట్టి వాళ్ళైతే నన్ను ఏమీ చేయలేరు. కాకపోతే దేవుని కృపలో ఆత్మీయంగా దేవుడు మాకు ఆ ఓర్పుని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సహనాన్ని ఇచ్చాడు, ఆ క్షమాగుణాన్ని ఇచ్చాడు. అది చాలా అవసరం. ఆ ఓర్పుతోనే మనం మన ఆత్మలను రక్షించుకోగలం. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. జాగ్రత్త గమనించండి. ఈ అంత్య దినాల్లో క్రైస్తవులకు, విశ్వాసులకు, సేవకులకు, మనకు కావలసినటువంటి అత్యవసరమైనది ఏదైనా ఉందంటే అది ఓర్పు, పేషెన్స్. మనం ప్రేమను గురించి మాట్లాడుకుంటాం, మనం విశ్వాసం గురించి మాట్లాడుకుంటాం. క్రైస్తవ్యానికి ప్రేమ ఎంత ప్రధానమైనదో, విశ్వాసం ఎంత ప్రధానమైనదో, ఓర్పు కూడా అంతే ప్రధానమైనది. చూడండి, హీబ్రూస్ 12th chapter 1st and 2nd verses. Wherefore, seeing we also are compassed about with so great cloud of witnesses, let us lay aside every weight and the sin which doth so easily beset us, and let us run with patience the race that is set before us. ఇక్కడ మనం గమనిస్తే మనం అనుకోవచ్చు, మనం మాత్రమే ఈ విధంగా దేవునికి సాక్షులుగా ఉన్నామేమో అని మనం అనుకోవచ్చు. కానీ ప్రపంచములో ఇంకా ఎంతో మంది సాక్షులుగా మన వలె జీవిస్తున్న వారు ఉన్నారు. మనకు కనిపించేది ఎక్కువ శాతము ఈ లూక్వామ్ క్రిస్టియన్సే, నామకార్థ క్రైస్తవులే, నులివెచ్చ క్రైస్తవులు ఎక్కువ కనిపిస్తారు. అలా అని చెప్పి ఆయనకి నిజంగా సాక్షులుగా జీవించేవారు లేరని మనం అనుకోకూడదు.
ఎంతో మంది నిజంగా ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు, ఆయనకు శిష్యులుగా జీవిస్తున్నారు. అటువంటి వారితో, అటువంటి సమూహముతో మనము కూడా కలిసి ఉన్నామనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. We should never forget that we are not alone. మనం ఒంటరి వారము కాదు, ప్రభు మనతో ఉన్నాడు. అదేవిధంగా ప్రభువు చెప్పినట్టుగా జీవించేవారు కూడా మన చుట్టూ ఉన్నారు. వారి ప్రార్థనలు, వారి విశ్వాసము, వారి నీతి, అవి కూడా మనకెంతో సహాయపడతా ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఏం చేయాలంట? లెట్ us lay aside every weight. ప్రతి భారమును పక్కన పెట్టాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా బరువు వేసుకొని, ఇప్పుడు మన మీద బరువు ఒక 10 కిలోలు భయం బస్తా మనకు ఇచ్చారనుకోండి, మనం ఎంత దూరం నడగలం? కొంచెం దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. అదే 50 కేజీలు బరువు పెడితే అసలు మోయలేకపోవచ్చు, అక్కడే కూలబడచ్చు. అవునా? సో బరువు ఉంటే మన మీద, మనం ముందుకి వెళ్ళలేం. ప్రభు అంటున్నాడు, నీ యొక్క భారము, నీ మీద ఉన్న భారాన్ని నువ్వు తీసి పక్కన లే అసైడ్, తీసి పక్కన పడేసాయి. అది లోక సంబంధమైనటువంటి ఆశలతో కూడినటువంటిది అయ్యొచ్చు, లేదంటే కొన్నిసార్లు బాధ్యతగా నువ్వు అనుకుంటున్నవి కూడా అయి ఉండొచ్చు. బాధ్యత కాని దాన్ని కూడా బాధ్యత అనుకుంటా ఉంటారు కొంతమంది క్రైస్తవులు. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. You may feel like, believe that it is my responsibility, but it is not. It may be a weight put upon you as a burden, so that you cannot walk fastly or partake in the race which is before you. సో అందువల్ల మనము మన మీద ఉన్న భారాన్ని తీసి పక్కన పెట్టాలంట. ఆ తర్వాత చూడండి, రెండవది ఏంటి? అండ్ the sin which doth so easily beset us. సులువుగా చిక్కును పెట్టే పాపాన్ని కూడా మనం పక్కన పెట్టాలంట. మనం సులువుగా చేసే పాపం ఏంటి చెప్పండి? చాలా ఈజీగా చేసే పాపం తెలుసు, మనందరికీ తెలుసు కదా, అబద్ధం. టక్కన ఆడేస్తాం అబద్ధం కదా, ఆడేస్తాం, చాలా ఈజీగా ఆడేస్తాం. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అయితే అసలు ఇక తిరిగేలేదు అనుకోండి. ఎక్కడున్నావంటే మార్కెట్లో ఉన్నా అంటాడు, ఇంట్లోనే ఉంటాడు ఈయన. సింపుల్గా ఏం చేస్తున్నావంటే, చేస్తుందో ఒక పని ఉంటుంది, ఇంకేదో చేస్తున్నా అని చెప్తాడు. ఎవరు చూస్తున్నాడు లేని, అది కూడా పాపమే. మన మీద వ్యభిచారము, విగ్రహారాధన, నరహత్య పాపం అనుకుంటా ఉన్నాం. ఎందుకు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే, అంత్య దినాల్లో ఉన్నాం మనం. చాలా సులువుగా చిక్కును పెట్టేసి పాపాలను చేసేస్తా ఉన్నాం. ఈ అబద్ధం ఒకటే కాదులేండి, కోపం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కోపం మనకు. అవునా? అది కూడా పాపమే. సులువుగా మనల్ని చిక్కును పెడతా ఉన్నాయి. సో అబద్ధాలు మానేయటం చాలా అవసరం అండి. మన అంత్య దినాల్లో ఉన్నాం. ఒక అబద్ధం ఈజ్ ఈక్వల్ టు ఒక మర్డరే, గుర్తుపెట్టుకోండి. ఒక అబద్ధం ఈజ్ ఈక్వల్ టు ఒక విగ్రహారాధన, వ్యభిచారమే. కానీ మన ఫోకస్ అంతా 10 ఆజ్ఞలు పెట్టుకొని ఉంటాం ఇంట్లో. ఈ చేయట్లేదు కానీ అనుకుంటాం, మనం దొంగతనం చేయట్లేదు కానీ నేను పర్లేదులే అనుకుంటాం. పుటిక్కని రాగానే ఏదో అబద్ధం చెప్పేస్తాం. ఏం చేయాలంట? ఈ అంత్య దినాల్లో మనం వీటిని పక్కన పెట్టేసి, మన ముందు ఒక పందెము ఉంది. సో అండ్ లెట్ us run with patience the race that is set before us. ఇదిగో మన ముందు ఒక పరుగు పందెం ఉందయ్యా, దాంట్లో మనం ఓపికగా పరిగెత్తాలి. నువ్వు నీ మీద బరువు వేసుకుంటే ఆ పరుగు పందెంలో ఏడ పరిగెత్తావు? మీరు గమనించండి, ఈ రన్నింగ్ చేసేవాళ్ళు ఉంటారే, 100 మీటర్స్ స్ప్రింట్ కానీ 200 మీటర్స్ 500 మీటర్స్ రన్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అథ్లెట్స్ అంటాం వాళ్ళని. వాళ్ళు ఎవరైనా సూట్లు బూట్లు వేసుకొని పరిగెత్తారా చెప్పండి? ఉండదు. ఒక చిన్న కట్ బనిన్ లాగా ఉంటుంది, అవునా? ఆ తర్వాత ఒక షార్ట్స్, చిన్న షార్ట్స్, అవి కూడా ఆ మెటీరియల్ కూడా చాలా పల్చగా, ఉండదు. అంత అంటే ఎంత తక్కువ బరువు ఉంటే అంత స్పీడ్గా వాళ్ళు పందెంలో ముందుకి వెళ్ళిపోతారు. అట్టకాదు సూటు గీటు వేసుకొని మొత్తం ఇంత బూట్లు వేసుకొని పరిగెత్తా అంటే వెళ్ళగలవా నువ్వు? పోనీ 50 కేజీల మీద వేసుకుంటే వెళ్ళగలవా? జాగ్రత్తగా గమనించండి. మన ముందు ఒక పందెము ఉంది, లేదంటే మనం పందెములో ఉన్నాం ఆల్రెడీ. ఈ బరువులు వేసుకొని ఈ పాపాలు చేసుకుంటా పరిగెత్తాలంటే మనం పరిగెత్తలేం. ఓపికతో పందెమునందు పరిగెత్తమంటున్నాడు దేవుడు. వీ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్.
ఈ క్రైస్తవ జీవితంలో వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికే కాదు, మన పందెమును ముగించి ఆ ఫినిష్ లైన్కి వెళ్ళాలంటే కూడా మనకేం కావాలి? ఓపిక కావాలి. ఈ మార్గంలో అనేక ఆటంకాలు మనకు రావచ్చు. ఇంకా గమ్యం రావట్లేదేంటి, ఇంకా నేను అనుకున్న జరగట్లేదేంటి అని చెప్పేసి ఆగిపోవద్దు. ఓపికతో పరిగెత్తాలి. ఆ తర్వాత మనం చూస్తే 2వ వచనం జాగ్రత్త గమనించండి. ఇక్కడ అద్భుతమైనటువంటి మాదిరిని ఇక్కడ చూపిస్తున్నారు ఈ యొక్క లెటర్ రాసినటువంటి అపోస్తలుడు. లుకింగ్ అంటు జీసస్. మనం ఓపికతో మన ముందు ఉన్నటువంటి పరుగు పందెములో మనం పరిగెత్తాలి. పరిగెత్తేవాడు ఎవడైనా కూడా, పరుగు పందెంలో ఉన్నవాడు ఎవడైనా కూడా బరువులు వేసుకొని పరిగెత్తడు. ఎక్స్ట్రా బరువును అసలే వేసుకోడు. వీలైనంత లైట్ చేసుకోవడానికి వాడు అన్ని పైన ఉన్నాయన్ని తీసేస్తాడు. కిలో బంగారం వేసుకొని పరిగెత్తడు. అవునా కదా? సో అదేవిధంగా మనం కూడా అన్ని వదిలేసేయాలి. అంతేకాకుండా ఎవరిని చూడాలంట? మనం యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ మనం పరిగెత్తాలి. హల్లెలూయా. మరి మనం ఎటువైపు చూస్తున్నాం ఈ రోజున? ఇన్ని సంవత్సరాలు మన జీవితాల్లో వచ్చినాయి, ఇన్ని న్యూ ఇయర్స్ వచ్చినాయి, ఇన్ని క్రిస్మస్లు వచ్చినాయి, ఇన్ని పుట్టినరోజులు వచ్చినాయి. ప్రభు వైపే చూస్తూ పరుగు పందెములో ఓపికగా ప్రభువు చెప్పినటువంటి ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ మనం జీవిస్తున్నామా లేదా? బైబిల్ చెప్తా ఉంది, మీరు ఇక మీదట జీవించేటువంటి జీవితము మీకోసము కాదు, కానీ మీ కొరకు మరణించి మీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించాలని బైబిల్ చెప్తా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన కోసం మనమే జీవిస్తున్నాం. అదే బరువు. హల్లెలూయా. మనము మన కోసం, మన పిల్లల కోసమే జీవిస్తున్నాం. అందుకే అదే భారం అయిపోయింది మన మీద, బరువు అయిపోయింది. అందుకే మనం వెళ్ళలేకపోతున్నాం ముందుకి పరుగు పందెంలో. భారాన్ని పక్కన పెట్టు. నీ భారాన్ని ఏం చేయాలా? తీసి పక్కన పెట్టాలా? ఒకవేళ బాధ్యతే నీ భారముగా ఉన్నట్లయితే ఆ బాధ్యతను దేవుడు చూసుకోలేడా? హల్లెలూయా. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు బాధ్యతలు లేవా? మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఇల్లు గడవాలి, పిల్లలు చదివించుకోవాలని చేసుకోవాలి. బాధ్యతలు లేవా? అంతకుముందంటే ఏదో ఉద్యోగం, బిజినెస్, డబ్బులు వచ్చాయి, లేవా? కాదు. మా బాధ్యతలన్నింటినీ కూడా, ఆ భారాన్ని ఏం చేసాం మేము? ఆయన ఏమన్నాడు? ప్రభు ఏమంటున్నాడు? నీ భారము, చెప్పండి, నీ భారము యెహోవా మీద, నా మీద మోపండి అని ఆయన చెప్తుంటే, నీకెందుకయ్యా, మేము మోసుకుంటాం కదా అని మీరే వేసుకొని ఆయన మీ కొరకు ముందు పెట్టినటువంటి పరుగు పందెంలో మీరు ముందుకు అసలు కదలలేని స్థితిలో ఉన్నారు. ఆయన ప్రభువుని చూస్తూ మనల్ని ముందుకు వెళ్ళమంటే మనం ప్రభువుని చూడట్లా, మన భవిష్యత్తును చూస్తున్నాం, లోక సంబంధమైన భవిష్యత్తుని. నేను భవిష్యత్తులో అదవ్వాలి, నా గోల్ అది, నేను ఇదవ్వాలి, వాటిని పెట్టుకున్నాం తప్ప ప్రభు వైపు చూడట్లా. ప్రభువును చూస్తూ మనము ఈ యొక్క పరుగు పందెములో ఓపికతో మనము పరిగెత్తినప్పుడే మనం విజయం సాధించగలం. ఎందుకంటే హీఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయనే మన యొక్క విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు. పేతురు గురించి మనకు బాగా తెలుసు. యేసు ప్రభువుని చూస్తూ అతడు నీళ్ల మీద నడిచాడు. దేవుని గట్టిగా చెప్పకూడదా యేసయ్యకి? నువ్వు నేను నడవగలవా? నడవలేమని చెప్పేస్తున్నాం, చూసారా? ఎందుకనంటే మనం ఆయన్ని చూస్తే మనకు కూడా అదే విశ్వాసం ఉంటే, మనకు కూడా అదే ఆశ ఉంటే మనం కూడా నడవగలం. ఆ దోణిలో 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ పేతురు మాత్రమే నడవటానికి కారణం ఏంటంటే పేతురు మాత్రమే ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అరే, ఆయన నడుస్తున్నాడు, నేను ఎందుకు నడవకూడదు అనే ఆశ అతనికే కలిగింది తప్ప మిగిలిన వాళ్ళకి కలగల. మిగిలిన వాళ్ళు ఏమనుకున్నారంటే అది అసాధ్యం అనుకున్నారు. అందుకే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉంటే తృప్తిపరుస్తాడు. ఆ పేతురు సంఘటనలో కూడా మనం చూసాం. ఎప్పుడైతే అతను మరలా ప్రభు మీద నుంచి దృష్టి మరల్చాడో, ప్రభు మీద నుంచి దృష్టి తప్పిందో, వెంటనే ఏమయ్యాడు? ఈరోజున నీ దృష్టి దేని మీద ఉంది?
నువ్వు ఏమి చూస్తూ నీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ప్రభువును చూస్తూ నువ్వు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఖచ్చితముగా నువ్వు పేతురు వంటి అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావు. హల్లెలూయా. వాకింగ్ ఆన్ వాటర్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ థింగ్, ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ థింగ్. దట్స్ వై ఐ సే క్రిస్టియానిటీ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ వాక్ విత్ జీసస్ క్రైస్ట్. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. క్రైస్తత్వం అంటే, క్రైస్తవ్యం అంటే మతము కాదు. క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో మనం కలిసి చేసే ఒక అసాధారణమైన జీవిత ప్రయాణం. హల్లెలూయా. So we have to look unto the Lord, who is the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the same, and he sat down at the right hand of the throne of God. చదవమ్మ ఇప్పుడు. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, వాళ్ళ వలె మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభుకి ఎన్ని నిందలండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని అవమానాలండి. ఆయన ఓర్చుకున్నాడా లేదా? ఓర్చుకున్నాడా? ఓపికతో, ఓర్పుతో అన్నీ సహించాడు, అన్నీ భరించాడు. ఎందుకనంటే అవన్నీ సహిస్తే, అవన్నీ భరిస్తే ఆయనకి ముందు కలగబోయేదేంటో ఆయనకి తెలుసు. ఈ రోజున క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీకు తెలుసా తెలియదా? నీకు కూడా తెలుసు. కానీ నువ్వు సహిస్తున్నావా? నువ్వు భరిస్తున్నావా? నువ్వు సహించడానికి సిద్ధంగా లేవు, నువ్వు భరించడానికి సిద్ధంగా లేవు. ఒకవేళ నువ్వు కూడా సహించగలిగితే, నువ్వు కూడా భరించగలిగితే, నువ్వు కూడా ఓర్పుతో, ఆ సహనముతో ఆ పరుగు పందెములో యేసుక్రీస్తు వైపే చూస్తూ నువ్వు గనక నడవగలిగితే, జీవించగలిగితే ఖచ్చితముగా నీ కొరకు, నా కొరకు కూడా ఏదైతే పరలోకంలో ఉంచబడిందో అది మనం పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. సో మనకి గొప్ప మాదిరిగా ఇక్కడ ఎవరున్నారనంటే యేసుక్రీస్తు ప్రభువే. ఓర్పుకు మాదిరిగా ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు, గొప్ప మాదిరిగా ఉన్నాడు. మనమైన మనుషులం అండి, మనుషులము. మనల్ని ఇంకో మనిషి అవమానపరిస్తే అది పెద్ద విషయం కాదు. ఆయన దేవుడు, దైవ కుమారుడు, సాక్షాత్తు దేవుడు. ఆయన్ని మనిషి తుచ్చమైన మట్టితో తయారు చేయబడినటువంటి, ఆయన తయారు చేసినటువంటి మనిషి ఆయన్ని అవమానపరిచాడు, హింసించాడు, దూషించాడు. ఆయన ఓర్పుతో అన్ని సహించాడు, భరించాడు. ఈ హింసలు, ఈ యొక్క నిందలు, లేదంటే ఈ యొక్క పర్సిక్యూషన్, ఈ దూషణ, ఇవన్నీ ప్రభువుకి ఎప్పుడు కలిగినాయి? చిన్నప్పుడు కలిగినాయా? చెప్పాలి. యవనస్తుడిగా ఉన్నప్పుడు కలిగినాయా? చెప్పండి. ఎప్పుడు? ఆఖరి రోజులలో. అవునా కదా? ఆఖరి రోజుల్లో ఆయన బంధించిన తర్వాత సిలువలో ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టేంత వరకు ఇవన్నీ జరిగినా లేదా? అదేవిధంగా ఆఖరి రోజుల్లో మనము కూడా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, అంత్య దినాల్లో మనము కూడా ఉన్నాం. ఒకప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, అసలు ఒకప్పుడు ఇంత పరిస్థితి లేదండి. ఈ మధ్య బాగా క్రైస్తవుల మీద బాగా, మనకు కూడా తెలుసు, ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏమున్నట్టు ఉన్నాయా? క్రైస్తవుల మీద దాడులు ఉన్నాయి? ఏం లేవు. చక్కగా ఎవరి పని వాళ్ళు చర్చికి ఇచ్చి అందరూ కలిసి మామూలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా ఉందా? లేదు. ఎందుకు లేదు? అంత్య దినాల్లోకి వచ్చేసాం మనం. ఎండ్ టైమ్స్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఈ లోకములో ఆయన జీవితం యొక్క అంత్య దినాల్లో ఆయన దూషణలకు పాలయ్యాడో, హింసలకు గురయ్యాడో, అవమానాలు పొందాడో, అలాగే మనకు కూడా ఉంటాయి. కానీ మనం కూడా ఆయన వలె ఓర్పుతో సహించి భరించినట్లయితే ఖచ్చితంగా మనం కూడా
స్వతంత్రించుకుంటాం వాగ్దానాలన్నీ కూడా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి. Hebrews 6th chapter from 10th verse onwards. For God is not unrighteous to forget your work and labor of your love, which you have shewed toward his name, in that you have ministered to the saints and do minister. And we desire that every one of you do shew the same diligence to the full of assurance of hope unto the end, that ye be not slothful, but followers of them who through faith and patience inherit the promises. చదవమ్మా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సో ఒక మాటలో చెప్పాలంటే, దేవుని చిత్తమును నువ్వు ఏదైతే నెరవేరుస్తూ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావో, దేవుడు చెప్పిన పనులు నువ్వు చేస్తున్నావో, ఆ పనులను దేవుడు గుర్తించకుండా మర్చిపోయే వ్యక్తి అయినా కాదు. నువ్వు ఆయన కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు చేసే ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని, ప్రతి క్రియని ఆయన గుర్తుపెట్టుకొని నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. చదమ్మా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను. జాగ్రత్తగా గమనించండి, మనం ఎలా ఉండకూడదు? మందులుగా అంటే ఏ దేవుని పని ఏమీ చేయకుండా. ఈ రోజున మనం చూస్తా ఉంటే పొద్దున్నే కుటుంబాలు చూస్తాం మనం. భార్యాభర్తలు ఇద్దరు పొద్దున్నే లేస్తే వాళ్ళు బాక్సులు కట్టుకొని వెళ్ళిపోతారు. పిల్లలు పెంచే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? చిన్నపిల్లల్ని నర్సరీనో ఏదో కేర్ టేకర్స్ అంటారు అమ్మా, బేబీ కేర్ సెంటర్లో చిన్న పిల్లలకి బేబీ కేర్ సెంటర్లో వేసి పొద్దున వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు ఆ పిల్లోని తెచ్చుకుంటారు ఇంటికి. రాత్రి పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లెగుస్తారు. అంత ప్రయాసపడుతున్నారు. అందులో ప్రభు కోసం ఏమైనా ఉందా? ప్రయాస ఉందా? లేదు. ఒకసారి 127వ కీర్తన ఒకసారి చదవండి. 127వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉందో. Psalm 127. సెకండ్ వర్స్ It is vain for you to rise up early, to sit up late and eat the bread of sorrows, for so he giveth his beloved asleep. చదవమ్మా. మీరు పొద్దున్నే లేచి చాలా రాత్రైన తర్వాత రాత్రి దాకా కష్టపడి పండుకొనుచు పని చేసి అలసిపోయి పడుకొని కష్టార్జితమైన ఆహారం తినుచుట. అసలు అది ఎంత కష్టంతో సంపాదించుకుని అది తినటం, అదంతా వ్యర్థం అంటున్నాడు దేవుడు. వ్యర్థం అదంతా. ఎందుకని? చదవమ్మా తర్వాత. ఎందుకని? తన ప్రియులు ఆయన వారికి ఇచ్చున్నాడు. హల్లెలూయా. కాకులకి, పక్షులకి, జంతువులన్నిటికీ, ఈ లోకంలో ఉన్న జీవరాశులన్నిటికీ ఆహారాన్ని పెడుతుంది ఎవరు పెడుతున్నారు? నీకు పెట్టలేడా నీకు? అవన్నీ ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నాయి, నువ్వే జీవించట్లేదు. అది తేడా. అవన్నీ ఆయన చెప్పినట్టుగా క్రమముగా, క్రమశిక్షణతో, పద్ధతితో అవి జీవిస్తున్నాయి. వాటికి కావాల్సినవి ఆయన ఇస్తున్నాడు. మనము ఆయన చెప్పినట్టుగా జీవించట్లేదు కాబట్టి నీ పరిస్థితి పొద్దున్న లేస్తే రాత్రి దాకా కష్టపడతాం. ఆ కష్టంతో, దుఃఖంతో సంపాదించుకున్న ఏదో తిని అదంతా వ్యర్థం అని బైబిల్ చెప్తా ఉంది. అదే ప్రయాస, అదే కష్టము నువ్వు ప్రభు కోసం పడ్డావు అనుకో, ఆత్మల రక్షణ కొరకు, సువార్త ప్రకటించడం కొరకు నువ్వు పడ్డావు అనుకో, దానికి ఖచ్చితంగా గొప్ప బహుమానం నీకు ఉంటది. నీ యొక్క బాధ్యతను, నీ కుటుంబ బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని మహాకృపను బట్టి 13-14 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో మేము పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పటికీ మరి మా యొక్క అవసరతలే కాదు, మా పిల్లల చదువులు కానీ ఇవన్నీ కూడా దేవుడే చూసుకున్నాడు. అంతేకాదు వారిని ప్రయోజకులుగా కూడా ఆయన చేశాడు. ఆయన అన్నాడు కదా, ఈ పిచ్చుకలు చూడండి, ఇవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు. ఈ పరలోకపు తండ్రి వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని. ఇవన్నీ గుర్తుండవా సమాజానికి, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవులకి? ఎంతకాలం నీ కోసం, ఈ అశాశ్వతమైనటువంటి టెంపరీ లైఫ్ కోసం ప్రయాసపడతావు?
మనం ప్రభు కొరకు ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తాం. చదువమ్మా. మీరు మందులు కాక మందులు అంటే చెప్పాలంటే మందులుగా ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. స్లాత్ఫుల్ గా ఉన్నారు. ఏ విషయంలో? దేవుని పని విషయంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, లేదంటే ఇంకేదైనా రాజకీయాల్లో, వాటిలో మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి స్లాత్ఫుల్ అంటే సోమరులుగా, లేదంటే మందులుగా ఉన్నారు. చెయ్యట్లా పని, అసలు ఏమాత్రం చేయట్లా. కాక అలా ఉండకుండా ఏం చేయాలంట? చదవండి. విశ్వాసము చేతను, జాగ్రత్త గమనించండి, విశ్వాసము చేతను, ఓర్పు చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకొను, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. సో మనము మన పితరులు, మన ముందు తరం వారు ఎలాగైతే వాళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు, అలాగే మనం కూడా స్వతంత్రించుకోమని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఎలాగా స్వతంత్రించుకున్నారంట వాగ్దానాల్ని? విశ్వాసము చేత, రెండవది ఓర్పు చేత. జాగ్రత్త గమనించండి. మనం పాటలు పాడుకుంటా ఉంటాం, లేదంటే విశ్వాసం ఉంటే ఏదైనా మనం పొందుకుంటాం చెప్పుకుంటాం కదా. నో, నాట్ ఓన్లీ జస్ట్ ఫెయిత్. ఒక్క విశ్వాసం సరిపోదు. ఇక్కడ విశ్వాసము చేత మరియు ఓర్పు చేత వాళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. నీకు విశ్వాసం ఉంది, ఓర్పు లేకపోతే ఎట్లా? నీకు విశ్వాసం ఉంది, నువ్వు నిరీక్షించలేకపోతే ఎట్లా? అందుకే చక్కటి ఉదాహరణ చెప్తా ఉన్నాడు ఇక్కడ ఈ యొక్క పత్రిక రాసినటువంటి అపోస్తలుడు. ఏమని చూడండి, 13వ వచనం మనం చూసినట్లయితే, For when God made promise to Abraham, because he could swear by no greater, he swore by himself, saying, Surely blessing I will bless thee, and multiply I will multiply thee. And so, after he had patiently endured, he obtained the promise. Hallelujah. చదవమ్మా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయి. చూడండి, మీరు జాగ్రత్త గమనించండి. దేవుడంట అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు తన తోడని చెప్పి వాగ్దానం చేశాడంట. హల్లెలూయా. జనరల్ గా మనం ఏం చేస్తాం? ఇంట్లో గొడవైంది, ఏదో అది ఏమైంది, ఇదేమంటే నాకు తెలియదు తర్వాత మా అమ్మ మీద ఒట్టే అంటాడు ఒకడు కదా. ఎందుకంటే వాడికి ఈ లోకంలో విలువైంది అమ్మ, లేదంటే ఎక్కువగా ప్రేమించేది అమ్మని కాబట్టి అమ్మ మీద ఒట్టు అంటాడు. మన కోర్టులో కూడా మనం తీసుకెళ్ళినట్లయితే భగవద్గీత లాంటి బైబిల్ ఇవి పెట్టి వాటి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని ఒట్టే ఇస్తారు. ఇక్కడ దేవుడు అంట అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు గనుక ఆయనకంటే గొప్పడు ఎవరు లేరు కాబట్టి ఆయన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. జాగ్రత్త గమనించండి అమ్మా. విశ్వసించాడు, నమ్మాడు, కానీ ఇంకో పని కూడా చేశాడు. ఏం చేశాడు? ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. హల్లెలూయా. ఈ రోజున వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం ఒక్కటి సరిపోదు. ఏం కావాలి? ఓర్పు కావాలి. 25 సంవత్సరాలు పట్టింది వాగ్దానం నెరవేర్చబడటానికి. ఎవరికి? అబ్రహాంకా. రామారామి దగ్గర 75-80 సంవత్సరాల వయసులో ఆయనకి వాగ్దానము దేవుడిస్తే, ఆ తర్వాత 25 సంవత్సరాల తర్వాత 100 చిల్లర వయసులో ఆయనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అంతకాలం అతను ఓర్పుతో వేచి ఉండి సహించి ఎదురు చూసి పొందుకున్నాడు. ఈరోజు మనోళ్ళకి ఓపిక లేదు, ఓర్పు లేదు. మనోళ్ళంతా రింగ రోజేసి ఈ రోజున విశ్వాసులు ఎట్లా అంటే వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, లోక సంబంధమైన ఉంటుంది. ఏంటది? ఉద్యోగం రావాలి, లేకపోతే పెళ్ళి అవ్వాలి. ఓ చర్చికి వెళ్తారు, ఆడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, 4 రోజులు చూస్తారు, లేకపోతే 4 వారాలు చూస్తారు, ఆడ అవ్వలేదు అంటే వాళ్ళకి ఏంది అవ్వాలి, వెంటనే అయిపోవాలా. అంటే వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఫస్ట్ అయ్యగారి ప్రార్థన మీద నమ్మకంతో వస్తారు అక్కడికి. అక్కడ 4 వారాలు అవ్వలేదు, అబ్బో ఇది లాభం లేదని ఇంకోటి చెప్తారు పక్కన. మనోళ్ళు ఏం చెప్తారా? ఆడికి వెళ్ళండి అంటారు, అక్కడికి వెళ్తే వద్దంటారు, అలాగే అక్కడికి పోతారు. ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, పని జరగదు. జాగ్రత్తగా గమనించండి.
నేను ఒక ఉదాహరణ చెప్తాను, చక్కని ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మీరు గమనిస్తే, సినిమాల్లోనూ చూసిండొచ్చు డైరెక్ట్గా కాకపోయినా, ఎయిర్పోర్ట్లో మనం దిగిన తర్వాత మన బ్యాగేజ్ తర్వాత వస్తుంది. అక్కడ ఒక ఏమంటారు దాన్ని, కన్వేయర్ బెల్ట్ అని ఒకటి ఉంటుంది. దాని మీద సూట్ కేసులు అన్నీ ఒక్కొక్కటి ఇట్టు వస్తూ ఉంటాయి. మనం నుంచోవాలి ఆడ, మనం నుంచుంటే మన సూట్ కేసు వస్తుంది, వచ్చేదాకా వెయిట్ చేయాలా. అర్థమవుతుందా? వెయిట్ చేయాలా. సో మన సూట్ కేసు రాగానే మనం తీసుకొని పక్కకి వెళ్ళిపోవాలా. కొన్నిసార్లు ఏమవుద్ది, మన సూట్ కేసు లాస్ట్లో ఉందనుకోండి, మనం ఫస్ట్ నుంచున్నాం అనుకోండి, అది లాస్ట్కే వచ్చుద్దిగా. ఒకవేళ మనం అక్కడ నుంచొని ఇందిరా ఇంకా రావట్లేదు అని చెప్పి, సర్లే టైం పట్టుద్దేమో అని చెప్పి టీ తాగుదామని అటు వెళ్ళి టీ తాగి వచ్చామనుకోండి, ఏమవుద్ది తెలుసా? అప్పుడు మన సూట్ కేసు వచ్చేసి అటు వెళ్ళిపోద్ది. మళ్ళీ మొత్తం తిరిగి రావాలి అది. అర్థమవుతుందా? అలాగే మళ్ళీ వచ్చి నుంచున్నాం అనుకోండి, ఏమవుద్ది ఇక్కడ? మళ్ళీ వెయిటింగే. యాక్చువల్గా ఓపికతో నువ్వు అప్పుడే ఉండుంటే ఇంకో 2 నిమిషాలు 5 నిమిషాలు చక్కగా తీసుకుని వెళ్ళిపోయేవాడివి. ఇదే జరుగుతుంది క్రైస్తవ సమాజంలో, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తారు, లేదంటే ఒక సేవకుడిని ప్రార్థన విశ్వసించి ప్రార్థన చేయించుకుంటారు, తప్పులేదు అందులో. కానీ ఓపిక ఉండదు. దేవుడు కార్యం చేసేదాకా ఉండరు అక్కడ. కార్యం జరగబోతుంది అనేటప్పటికి అబ్బే లాభం లేదు. ఇంకోటి చెప్తారు చెవులు, అమ్మ కరుణాపురం ఉంది, అక్కడ ఉంది, పెద్ద కట్టారు, ఇది ఏషియాలోనే 2వ పెద్ద చర్చ్ అంట, లేకపోతే మెదక్ అంట, అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటే అయిద్ది అనగానే టక్కన అక్కడికి వెళ్ళిపోతారు. అయిపోయా, ఏముంది అక్కడ? ఇది వచ్చేసింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఏమైంది? ఇది వచ్చింది, నీకు రావాల్సింది వచ్చింది, కానీ నువ్వు టైంకి అక్కడ లేవు. ఓపిక లేదు, నీకు ఓపిక లేదు. కానీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, అబ్రహాముతో సహా వారందరూ కూడా ఓపికతో వారి వాగ్దానాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఓర్పుతో వారి వాగ్దానాన్ని పొందుకున్నారు. ఈ రోజున మనం కూడా మన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనకు కూడా ఏం కావాలి చెప్పండి? ఓర్పు కావాలి. దేవుడు చెప్పిన పనిని మనం చేయాలి, చేసి మనము ఓర్పుతో ఎదురు చూడాలి, సహించాలి, భరించాలి. నేను మరి మా వదిన గారు లేనప్పుడు కూడా నేను చాలాసార్లు చాలా మందికి చెప్పాను, నాకు తెలిసినంతవరకు నేను ఊహ తెలిసి నేను చూసిన మనుషుల్లో ఓపిక ఓర్పుకి ఆమెకి మించిన వ్యక్తిని నేను చూడలే నా జీవితంలో. అంత ఓర్పు మరి ఆమెకి దేవుడు అలా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నా జీవితంలో చూడలే మా వదిన గారికి ఉన్న ఓర్పు సహనాన్ని నా జీవితంలో ఏ వ్యక్తి జీవితంలో చూడలే, చూస్తాను లేదు కూడా తెలియదు. నిజంగా అటువంటి ఓర్పు సహనం మనం కలిగి ఉండాలి. అని ఇప్పుడు నేను సాక్ష్యంగా నేనే చెప్తున్నానుగా. మరి నీ గురించి అలాంటి సాక్ష్యం ఎవరిని ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వగలగాలి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, జేమ్స్ 5th chapter 10th and 11th verses, 10-11 వచనాలు. Take my brethren the prophets who have spoken in the name of the Lord for an example of suffering, affliction and of patience. చదవమ్మా. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను గమనించండి. ఎవరిని మనం మాదిరిగా తీసుకోవాలో? ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును, జాగ్రత్త గమనించండి, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సో మనము ఎవరినన్నా మాదిరిగా తీసుకోవాలంటే యేసు ప్రభువు నామాన్ని ప్రకటిస్తూ శ్రమానుభవాన్ని ఓపికను కలిగి ఉన్న వారిని మాదిరిగా మనం పెట్టుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక బిలియనీర్ అయినటువంటి పాస్టర్ గారిని కాదు మనం మాదిరిగా పెట్టుకోవాల్సిందే. ప్రభు కొరకు శ్రమలను అనుభవిస్తూ ఆ శ్రమల్లో కూడా ఓర్పు కలిగి జీవించిన వారిని మనం మాదిరిగా పెట్టుకోమని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఈ రోజున ఎవ్వరు అలాంటి సేవకుల్ని మాదిరిగా పెట్టుకోవట్లా, ఇష్టపడట్లా. నేను ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ కారులో తిరిగేవాడిని, మారుతి కారులో. ఈ రోజున దేవుడు నాకు 4 కోట్ల కారు ఇచ్చాడు. ఆయనే మాదిరి జనానికి. ఏమండి? ఆయనే మాదిరి జనానికి.
మేము చాలా లోకరీతిగా బతికాము, అప్పుడు మాకే ఇబ్బంది కలగలేదు. కానీ ప్రభువుని నమ్మి ప్రభు సేవ చేయడానికి మేము ముందుకు వచ్చినప్పుడు మా మీద తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించారు. దేవుడు మమ్మల్ని దీవించాడని మేము చెప్పామనుకోండి. ఏమండి చెప్పండి, ఇదేగా నిజమైన ఆశీర్వాదం? ఏమండి, ఆయన కొరకు హింసించబడితే, ఆయన కొరకు నిందల పాలైతే, ఆయన కొరకు చెరసాల్లో వేయబడితే మీరు ధన్యులు, మీ ఫలం పరలోకంలో అధికమగును బైబిల్ చెప్తుందా లేదా? అది చెప్తుందా బైబిల్? లేకపోతే నువ్వు చిన్న కారు నుంచి 5 కోట్ల కారుకు వస్తే నువ్వు ధన్యుడు అంటుందా బైబిల్? అంటే బైబిల్లో ఉన్న సత్యాన్ని ఎవరు ఇష్టపడట్లేదు. అటువంటి సేవకుల్ని మాదిరిగా ఎవరు తీసుకోవట్లేదు. కానీ తీసుకోవాల్సింది వారిని. అందుకే అంటున్నాడు, టేక్ మై బ్రదరన్ ద ప్రాఫిట్స్ హూ హ్యావ్ స్పోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సఫరింగ్ అఫ్లిక్షన్ అండ్ ఆఫ్ పేషెన్స్. 11 Behold, we count them happy which endure. Ye have heard of the patience of Job and have seen the end of the Lord, that the Lord is very pitiful and of tender mercy. చదవమ్మా. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఏమండి, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం మనం? అక్కడైతే యాకోబు గారు రాస్తున్నారు. మరి అక్కడ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు పొందుకున్న వారిని మాదిరిగా తీసుకోవాలి. ఎందుకంటే అలా శ్రమలు, ఇబ్బందులు పడిన వారినే ధన్యులమని మనం అనుకుంటున్నాం కదా అంటున్నాడు. కానీ ఈ రోజున సమాజం, క్రైస్తవ సమాజం అలా అనుకుంటుందా? లేదు. ఏజీస్ చర్చ్కి వెళ్ళాలా, ఆడంతా కోటీశ్వరులు వస్తారు. ఆడికి వాళ్ళు చేసే వేషాలు మామూలుగా ఉండవు. వాళ్ళ వేషాలు ఆడికెళ్తే ఒక ఫ్యాషన్ షోనో, లేదంటే ఫ్యాషన్ షో కూడా కాదు, ఇక అశ్లీలమైనటువంటి సినిమాల్లో ఎలా ఉంటారో అలా తారై వస్తారు అమ్మాయిలు, అబ్బాయిలు. కానీ ప్రెస్టేజ్, మేము ఏజీస్ చర్చ్కి వెళ్తామండి. ఏజీస్ చర్చ్ కొంపల్లి, మా పెద్ద మాదిరిగా తీసుకోవాల్సింది ఎవరిని? ప్రభు కొరకు హింసించబడిన వారిని మాదిరిగా తీసుకోవాలి. చదవమ్మా. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఎవరినయ్యా మాదిరిగా తీసుకోవాలి? యోబునే. యోబు యొక్క ఓర్పు, సహనం మీరు విన్నారా లేదా? ఎంత భయంకరమైన పరిస్థితి. యోబు లాంటి పరిస్థితి ఎవరికైనా ఉందా ఇక్కడ ఈ రోజున? ఎవరికి లేదు. మరి అలాంటి పరిస్థితిలో కూడా ఆయన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన ఓర్పుతోనే, సహనముతోనే వాగ్దానాలు మనం స్వతంత్రించుకోగలం. గుర్తుపెట్టుకోండి. ఈరోజు అంతకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఓర్పు చాలా అవసరం. చదవమ్మా. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు కదా. దేవుడు ఎంత జాలి గలవాడు, దేవుడు ఎంత కనికరం గలవారు. యోబు విషయంలో మీకు అర్థం అవ్వలేదా? అతడు ఎంతగా సహించాడు, ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. మరి మనకెక్కడదా ఓర్పు? అటువంటి యోబు కలిగిన ఓర్పును మనం కలిగి ఉండాలని చదవమ్మా. అదే చెప్తున్నాడు, చదవమ్మా. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియో కనికరమును కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. సో ఇక్కడ మనకి మాదిరిగా మనం తీసుకోవాల్సింది ఎవరి గురించి చెప్తున్నాడండి? ఎవరి గురించి? యోబు గురించి. యోబు పాత నిబంధనలో యోబుకు మించినటువంటి ఓర్పు, సహనం కలిగిన వ్యక్తి లేడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుని మించిన మాదిరి లేదు. జోబ్ అండ్ జీసస్ ఆర్ ద 2 great examples for patience. We have to take them as example. వాళ్ళని మనం మాదిరిగా తీసుకోవాలి. పాత నిబంధనలో యోబు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు. యోబు, యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విలాసవంతమైన జీవితాలను జీవిస్తున్న వాళ్ళని కాదు మనం మాదిరి తీసుకోవాల్సింది. ఆడంబరమైనటువంటి జీవితాలను జీవిస్తున్న వాళ్ళని కాదు మనం మాదిరిగా తీసుకోవాల్సింది. శ్రమానుభవము కలిగి, ఓర్పు కలిగి ఉన్నవారు, విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవారు, వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మనము ఓర్పు కలిగి ఉండాలి అని. విశ్వాసం ఒక్కటి సరిపోదు, దానికి ఓర్పు కూడా అవసరం. వాగ్దానం అనేది ఎలాంటిదంటే, వాగ్దానము పొందుకోవటం అనంటే స్త్రీ కన్సీవ్ అయినట్టు. ఎలా అండి? ఒక కన్యక కానీ, ఒక స్త్రీ కానీ కన్సీవ్ అంటే గర్భవతి అయినట్టు. గర్భవతి అవగానే బిడ్డ వస్తాడా?
రాదు కదా. సో వాగ్దానం పొందుకోగానే, అంటే వాగ్దానం ఇవ్వగానే మనం అది వెంటనే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ స్త్రీ వేచి చూడాలి లేదా 9 నెలలు. ఎంత ఇబ్బందులు పడుతుందో తెలుసా గర్భవతి అయిన స్త్రీ? ఆమెకి ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా? అంత ముందులాగా ఉండలేదు, అంత ముందులాగా అన్ని పనులు చేసుకోలేదు. ఆ తర్వాత ఎంతో భారం, ఎంతో. కానీ ఆమె ఏం చేస్తుంది? నాకు అవసరం లేదు అనుకుంటుందా? ఎంతో ఓర్పుతో, ఎంతో సహనముతో అంతా కూడా భరిస్తుంది. ఆ తర్వాత ఆ నొప్పులు, ఆ డెలివరీ పెయిన్స్ అవన్నీ కూడా భరించుద్ది. ఆ తర్వాత ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటుంది. అలాగే మనము కూడా దేవుని వాగ్దానాలన్నింటినీ కూడా స్వతంత్రించుకోవాలని దేవుడు మనకి చెప్తున్నాడు. మనం స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం ఏంటో మనకి దేవుడి రోజున తెలియజేస్తున్నాడు. మనకి విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, కానీ ఓర్పు ఉండట్లా, సహనం ఉండట్లా. ఒక్కసారి మనం యోబు గ్రంథాన్ని చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జోబ్ 42nd verse, 10th verse, 42nd chapter 10th verse, 42వ అధ్యాయం 10వ వచనం. And the Lord turned to captivity of Job when he prayed for his friends. Also the Lord gave Job twice as much as he had before. చదవమ్మా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సామాజిక పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, అన్నిటికీ మించి ఎటువంటి ఆత్మీయ లేమిలో మనం ఉన్నా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తమును నెరవేర్చి ఓపికతో మనము కనిపెట్టుకున్న ఎడల తప్పక దేవుడు మనల్ని మునుపటి కంటే రెట్టింపుగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు సిద్ధపరిచినవన్నీ నీకే. నువ్వే అక్కడ నీ బ్యాగ్ వచ్చే వరకు ఉండకుండా అటు ఇటు పోతున్నావు. అక్కడే ఓపికతో ఉంటే టక్కని తీసుకుని వెళ్ళిపోవచ్చు. నువ్వు పక్క వెళ్తున్నావు కాబట్టి ఆ బ్యాగ్ నీ బ్యాగ్ ఎవడు తీసుకోడు. ఆ బ్యాగ్ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ అక్కడ నుంచి ఉంటున్నావు. నువ్వు ఆలస్యానికి కారణం కూడా నువ్వే గుర్తుపెట్టుకో. ప్రభువు కొన్నిసార్లు ఆయనే కావాలని ఆలస్యం చేస్తాడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. కొన్నిసార్లు మనకు ఓపిక లేక మనమే ఆలస్యం చేసుకుంటా ఉంటాం. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. ఎన్నో కొత్త సంవత్సరాలు వచ్చినాయి, ఎన్నో నూతన క్రిస్మస్లు చేసుకున్నాం, ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటున్నాం, పెళ్లి రోజులు చేసుకుంటున్నాం. కానీ మన జీవితంలో మార్పు ఉండట్లా, మన పిల్లల జీవితంలో మార్పు ఉండట్లా, మన కుటుంబంలో మార్పు ఉండట్లా. కారణం ఏంటి అని అంటే మనము ఓర్పు కలిగి సహనం కలిగి ఉండకపోవటమే. మరి మా మీద అక్రమంగా కేసు పెట్టినప్పుడు, తప్పుడు కేసు పెట్టినప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 సంవత్సరాలు కోర్టుకి తిరిగాం. మేము 10 సంవత్సరాలు కోర్టుకు తిరిగాం. ఎలా ఉంటుంది తెలుసా కోర్టు కేసు అంటే? ఆ రోజు వాయిదా ఉంటే ఖచ్చితంగా ఏదున్నా కానీ వదిలేసి వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే మళ్ళీ వారెంట్ ఇస్తారు, లేదంటే పిటిషన్ వేయించాలి. ఒక లాయర్తో పిటిషన్ వేయించాలంటే మళ్ళీ దానికి లాయర్కి చెప్పాలి, ఆయనకి డబ్బులు ఇవ్వాలి. 500-1000 రూపాయలు ఇస్తే ఆయన పిటిషన్ వేస్తాడు, వీళ్ళకి బాగలేదు లేకపోతే ఊరెళ్ళారు రాలేదని. ఒక్కసారి కనుక మన పిటిషన్ కానీ వాయిదా కానీ మర్చిపోయామనుకో, ఆ వారెంట్ ఇచ్చేస్తారు. ఆ వారెంట్ అంటే మళ్ళీ దానికి బెయిల్ వేసుకోవాలి. అలాగే 10 సంవత్సరాలు ఓపికతో మేము ఎదురు చూసాం. 10 సంవత్సరాల తర్వాత మేము ఏ తప్పు చేయలేదని కోర్టు కేసు కొట్టేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మన మీద నిందలు పడినప్పుడు అవి వెంటనే పోవు. ఒక టైం ఉంటుంది. మనం ఓపికగా ఎదురు చూస్తే ఒక టైం వస్తుంది, ఆ రోజున దేవుడు నిరూపిస్తాడు. మరి చేయని తప్పును మా మీద వేశారు, కేసు వేశారు, జైలుకు కూడా వెళ్ళాము. కానీ దేవుడు మేము ఆ తప్పు చేయలేదని కోర్టులో కేసు కొట్టివేయటం ద్వారా ఆయన మమ్మల్ని బలపరిచాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ రోజున నీ మీద నా మీద ఇంకా ఎన్నో నిందలు ఉండుండొచ్చు, కానీ అవన్నీ తొలగిపోయే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా.
అదేవిధంగా నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ సమస్యలకు పరిష్కారము ఒకరోజు ఉంది. నువ్వు ఓపికతో కనిపెట్టు, ప్రభు వైపు చూడు, నీ ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఆ భారమంతా తీసే, సులువులను చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టు. ఖచ్చితంగా మన పూర్వీకులు ఎలాగైతే వారు వారి వాగ్దానాల్ని విశ్వాసము చేత, ఓర్పు చేత స్వతంత్రించుకున్నారో మనం కూడా ఆ విధంగా స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. ఎంతమందికి కావాలందండి బైబిల్లో ఉన్న వాగ్దానాలు నెరవేరాలని? ఎంతమందికి ఉంది? నాకుంది. ఎస్, హల్లెలూయా. శాంతి సమాధానం అనేవి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాలు. విశ్రాంతి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఏది? ఆయన దగ్గరికి వచ్చాం. ఉందా సమాధానం? ఉందా నీ జీవితంలో? నీ జీవితంలో శాంతి ఉందా? లేదు. దానికి కారణం ఏంటి? నువ్వు దేవుని చిత్తాన్ని చేయట్లేదు. చేస్తే నీకు శాంతి సమాధానం వస్తాయి. చేసి ఓర్పు కలిగి నువ్వు ఉంటే, ఓపికతో ఎదురు చూస్తే నీ యొక్క జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. దేవుడు మనందరి జీవితాల్లో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ఆమేన్. దానికి మనం చేయాల్సింది ఆయన్ని విశ్వసించటం, అంతేకాదు ఓపికతో అది నెరవేరే వరకు సహించి భరించి ఎదురు చూడటం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున నిన్ను అవమానపరిచిన వారే దేవుడు వారు గొప్పగా ఏం చేయలేక దేవుడు సాక్ష్యంగా నిలబెట్టుకుంటాడు. మేము కూడా ఎన్నో అవమానాలకు పాలయ్యాం, కానీ దేవుడు మమ్మల్ని ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడున్న నీ పరిస్థితి, నా పరిస్థితి టెంపరరీ. దాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని మనం దేవునికి అప్పగిద్దాం. అయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, నేను ఇంకెంతకాలం ఎదురు చూడాలి, ఇంకెంతకాలం? ప్రభు అంటున్నాడు, కొద్ది కాలమే, నా నిర్ణయ కాలం ఉంది. ఆ సమయంలో నీ జీవితంలో నేను చేయాలనుకున్న కార్యాన్ని చేస్తాను. నీ జీవితంలో నేను ఏర్పాటు చేసినటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తా ఉంది, ఆకాశము నుంచి వర్షము పడటం ప్రారంభించిన తర్వాత అది మధ్యలో ఆగి పైకి వెళ్ళిపోద్దా అండి? వర్షము పట్టణం స్టార్ట్ అయితే చినుకులు మధ్యలో ఆగి పైకి వెళ్ళిపోతే ఖచ్చితంగా నేలను తాకుతాయా? అలాగే దేవుని మాటలు కూడా, దేవుని వాగ్దానాలు కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయని యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు దేవుడు. ఎలాగైతే ఆ వర్షము నేల మీద పడి ఆ యొక్క రైతుకి, ఆ వ్యవసాయం చేసిన వానికి పంటనిస్తుందో, అదేవిధంగా దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా వెనక్కి వెళ్ళదు, ఖచ్చితంగా మన జీవితాల్లో ఫలించి మన వాగ్దానాలు మనం సొంతరించుకునేలాగా చేస్తుంది. మనం చేయాల్సింది ఎలా అంటే, ఆ రైతు ఎలాగైతే తను చేయాల్సిన పనిని చేస్తాడు. అవునా? ఏం చేస్తాడు రైతు? దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, అన్ని వేస్తాడు. ఏం చేస్తాడు? ఓపిక కూర్చొని చూస్తా ఉంటాడు. దేనికోసం? వర్షం కోసం. అలాగే మనం కూడా దేవుని కృప కొరకు మనం చేయాల్సిన దేవుని పనులను చేస్తూ మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, ఓపికతో ఉన్నట్లయితే, ఒక రోజున దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పునరుద్ధాన దినమున మేమందరం సజీవులుగా ఉండి అయ్యా ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును ప్రభువా, నీ వాక్యము సత్యము నాయన. మరి మేము ఎంతో విశ్వాసం కలిగి ఉంటున్నాం, కానీ ఓర్పు లేకుండా ఉంటున్నాం. ఓర్పు లేకుండా, సహనము లేకుండా, ఓరిమి లేకుండా వాగ్దానాలు స్వతంత్రించుకోలేమనేటువంటి విషయాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు. మాలో మీరు కలిగి ఉన్న ఓర్పును మాకు దయచేయండి. యోబు వంటి ఓర్పును మాకు దయచేయండి. అపోస్తలుల వంటి ఓర్పును మాకు దయచేయండి ప్రభువా. మా పితరులు, మా పూర్వీకులు అబ్రహాము మొదలుకొని ఎంతమంది అయితే ఉన్నారు, ఆ యొక్క ఓర్పుని, సహనాన్ని వారు కలిగి ఉండి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అటువంటి ఓర్పుని మాకు కూడా అనుగ్రహించమని మీ కృప మీద ఆధారపడి ప్రార్థిస్తా ఉన్నాం. మాకు నేర్పించండి ప్రభువా, సహనాన్ని నేర్పించండి, ఓర్పును నేర్పించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆయా వారి జీవితాల్లో వారు దేని కొరకైతే కనిపెట్టుకొని ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల నుంచి అయితే విడిపించబడాలని ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ శుభ గడియలు అతి త్వరలో రాబోతున్నాయని, ఈ నిర్ణయ కాలంలో ప్రతి సమస్యకు పరిష్కారం,
ప్రతి ఇబ్బందికి విడుదల, ప్రతి కష్టము నుంచి సంతోషము మీరు కలుగు చేస్తారని నమ్ముచు, అయా ఈ వాక్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంకా ఈ వాక్యమును అనేక మందికి మేము పంచే కృపను దయచేయమని, మమ్మలను దీవించి ఆశీర్వదించినందుకు, ఆశీర్వాదాలని అనుగ్రహించి వాటిని ఎలా పొందుకోవాలో కూడా మాకు తెలియజేసినందుకు నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ అతి త్వరలో రానే ఉన్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.